మనకి ఎక్కడో ఒక చోట మతిస్థిమితం లేని వ్యక్తులు కనిపిస్తుంటారు. మురికి బట్టలు, మాసిన గడ్డం, ముడులు కట్టిన నెత్తి అలా చూడడానికి జుగుత్సాకరంగా కనిపిస్తుంటారు. ఇక వాళ్ళు తినే ఆహారం అయితే అత్యంత దారుణంగా ఉంటుంది. తిని పడేసిన ఆకుల్లో మిగిలిన మెతుకులు తింటూ రోడ్లపైనే నిద్రిస్తూ గమ్యం లేని జీవితాన్ని గడుపుతుంటారు. అయితే వారు అలా మారడానికి ఏ కారణాలు ఉంటాయో తెలియదు. కానీ వారిని చూసిన వారు ఎవరైనా జాలిపడతారు, అయ్యో అనుకుంటారే తప్ప ఆదుకోరు. కానీ ఓ వ్యక్తి అలాంటి మతిస్థిమితం కోల్పోయిన వారిని చేరదీస్తూ వైద్యం చేయిస్తూ ఆలనా పాలనా చూస్తూ మామూలు మనుషులుగా మార్చి కొత్త జీవితం ప్రసాదిస్తున్నాడు. వారి తలరాతలను మార్చుతున్నాడు. ఎవరా మరో బ్రహ్మ? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఈ ఏడాది జనవరి నెలలో ఓ వ్యక్తి రోడ్ల వెంట సంచరించేవాడు. మతిస్థిమితం లేని అతను బైపాస్ వంతెన కింద నిద్రించేవాడు. రాత్రి వేళల్లో అటుగా వెళ్లేవారు ఏమైనా ఇస్తే తినేవాడు, లేకుంటే పస్తులుండేవాడు. తర్వాత అతని జాడలేదు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల తర్వాత గురువారం నేలకొండపల్లిలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కానీ రూపం మారింది. శుభ్రమైన దుస్తులతో తేట తెల్లంగా దర్శనమిచ్చాడు. గతం గురించి నోరు విప్పాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వట్టెదేపమానిపల్లి గ్రామానికి చెందిన జర్రిపోతుల నాగేశ్వరరావు నలుగురు సిబ్బందికి జీతాలిస్తూ రోజు 400 లీటర్ల పాలను విక్రయించే స్థితిలో ఉండేవారు. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమై ఇల్లు వదిలి వెళ్లాడు. మతిస్థిమితం కోల్పోయి నేలకొండపల్లి గ్రామానికి చేరుకున్నాడు. 2-3 నెలలుగా ఇక్కడే తిరిగాడు. గమనించిన స్థానికులు ఖమ్మంలోని అన్నం సేవ ఆశ్రమానికి సమాచారం అందించారు. ఆశ్రమ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు అతన్ని చేరదీసి సపర్యలు చేశారు. పలు రకాల చికిత్సలు అందించి మామూలు మనిషిగా మార్చారు. పేరు, వివరాలు కనుక్కొని అక్కడి పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులను రప్పించారు. ఏడాదిన్నర అన్వేషణ అనంతరం కనిపించిన తమ మనిషిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. గతం గురించి తెలుసుకుని భావోద్వేగం చెందారు. అక్కడ కబురు చేశారు ఆ డ్యూటీ దాతకి. అప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరిని ఏంటంటే అంటే జరిగిందండి ఇప్పుడు నుంచో తిరుగుతూ ఉండడం, మాట్లాడడం రాదు, మన మాట అర్థం కాదు, ఆయన ఏం చేస్తుందో ఆయనకి తెలియని పరిస్థితులు జరిగింది. వారికి మన అందరం కలిసి వాళ్ళకి అప్పు చెప్తాం అని చెప్పి జరగడం జరిగింది. అప్పుడు అన్న శ్రీనివాసరావు గారు చెప్పారు, ఇదే రోజు నుంచి మేము తీసుకెళ్తున్నాం, ఈ మనిషిని నేను మళ్ళీ మీకు మంచిగా తయారు చేసి మీ వాడిగా మీ ముందు ఉంచుతా అని మాట ఇచ్చారు. మళ్ళీ అదే ఇదే సెప్టెంబర్ 26 ఇప్పుడు 6 నెలలు అయింది. అదే 26వ తారీఖు నాడు మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి మన కొండపల్లి పోలీస్ స్టేషన్, మన బస్ స్టాండ్ సెంటర్లో, పిఎస్ఆర్ సెంటర్లో మన ఈ కొండపల్లి ప్రజలందరి ముందు, ఈ అందరి అధికారుల సమక్షంలో వారి బంధువులను పిలిపించి వాళ్ళకి ఆ మనిషిని ఒప్పచెప్పడం జరిగింది. ఇది మీ అందరికీ, మన కొండపల్లి ప్రజలందరికీ ఒక శుభ సూచకం. తర్వాత ఇంకా మంచిది ఏదన్నా ఎప్పుడన్నా పిచ్చివాళ్ళు కానీ, ఇంకా బస్సీమతో లేని వాళ్ళు కానీ, మన కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా కనపడితే ఇలాంటి మంచి పనులు చేయాలనేది మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేలకొండపల్లి ప్రధాన కూడలిలో ఏఎస్ఐ కోడిత్రాచు రెవెన్యూ అధికారుల సమక్షంలో నాగేశ్వరరావును కుటుంబీకులకు అప్పగించారు అన్నం శ్రీనివాసరావు. తనకు కొత్త జీవితం ప్రసాదించిన అన్నం శ్రీనివాసరావుకు పాదాభివందనం చేశాడు నాగేశ్వరరావు. అయితే ఇతడిని కాదు, ఇప్పటికే వందలాది మందిని చేరదీసి మామూలు మనుషులుగా మార్చానంటున్నారు ఈ కలియుగ బ్రహ్మ. మీకు ఎవరికైనా మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యులు కనిపిస్తే తనకు అప్పగించి పుణ్యం చేసుకుంటని కోరుతున్నాడు ఈ దయామయుడు. ఏది ఏమైనా అన్నం శ్రీనివాసరావు కృషి అభినందనీయమని, ఆయన చేస్తున్న సేవ వెలకట్టలేనిది. అంతే కదా? మరి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. For more videos like this, subscribe Big TV channel.